హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను 2 లేటెస్ట్ అప్డేట్స్ గురించి చెప్పబోతున్నాను. అదేవిధంగా ఒక 2 రిమైండర్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో మొదటిది వచ్చేసి తెలంగాణ స్టేట్కి సంబంధించిందనమాట. తెలంగాణ స్టేట్లో ఎంబీబీఎస్ బీడీఎస్ ఫ్రీ సీట్ కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు. సో ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకునే స్టూడెంట్స్ 15th ఆగస్ట్ సాయంత్రం 6 గంటల వరకు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఇకపోతే రెండవ అప్డేట్ వచ్చి కూడా తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్కి సంబంధించిందే. ఎవరైతే స్టూడెంట్స్ ఎంబీబీఎస్ బీడీఎస్ ఫ్రీ సీట్ కౌన్సిలింగ్లో క్యాప్ కోటా రిజర్వేషన్ని పెట్టుంటారో లేదా క్యాప్ కోటా రిజర్వేషన్ని క్లెయిమ్ చేసుకోవాలి అని అనుకుంటారో, క్యాప్ కోటా అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్స్ అని చెప్పి, సో స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ ఎవరైనా ఎక్స్ సర్వీస్ మెన్ కానీ లేదంటే సోల్జర్స్ కానీ అయ్యి ఉంటే సో వాళ్ళకి రిజర్వేషన్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. సో అయితే దీనికి సంబంధించి వీళ్ళకి ఫిజికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో ఎవరైతే క్యాప్ కోటా రిజర్వేషన్ని క్లెయిమ్ చేయించుకోవాలి అని అనుకుంటారో వీరు ఈ యొక్క ఫిజికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళి డాక్యుమెంట్స్ అనేది వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేసి అంటే వెరిఫికేషన్ సెంటర్ వచ్చేసి సోమాజిగూడ హైదరాబాద్లో ఉంది. కంప్లీట్ అడ్రస్ వచ్చేసి డైరెక్టర్ సైనిక్ వెల్ఫేర్ లేన్ బిట్వీన్ రత్నదీప్ సూపర్ మార్కెట్ అండ్ యమహా షోరూమ్, సో రాజ్ భవన్ రోడ్, సోమాజిగూడ, హైదరాబాద్ అనమాట. సో ఇది గూగుల్ మ్యాప్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. సో మీరు మ్యాప్స్ యూజ్ చేసి అయినా రీచ్ అవ్వచ్చు. సో అయితే మనకి ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, సర్వింగ్ సోల్జర్స్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది స్క్రీన్ పైన ఉంటుంది. స్క్రీన్ షాట్ అయితే తీయండి. లేదు అనుకుంటే డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అట్లాగే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఏ టైంకి ఉంటుంది, ఎప్పుడు ఉంటుందని కానీ చూసుకుంటే 13th ఆగస్ట్ మార్నింగ్ 9 AM నుంచి నీట్ ర్యాంక్ 1 నుంచి 1,25,000 వరకు ఉంటుంది. అలాగే సేమ్ డే మనకి 13th ఆగస్ట్ ఆఫ్టర్నూన్ 12 PM నుంచి 1,25,000 1 ర్యాంక్ నుంచి 2,50,000 వరకు ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. అట్లాగే నెక్స్ట్ డే 14th ఆగస్ట్ ఉదయం 9 గంటల నుంచి 2,51,000 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు వెరిఫికేషన్ ఉంటుంది. సో మీరు కానీ ఈ క్యాప్ కోటా రిజర్వేషన్ని క్లెయిమ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ యొక్క ఫిజికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అటెండ్ అయ్యాక క్యాప్ కోటాకి సంబంధించిన సపరేట్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. సో ఇది అందరికీ కాదు, ఓన్లీ క్యాప్ కోటా రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి. సో ఇక స్పెషల్ రిజర్వేషన్స్ ఏమీ లేవు, ఓన్లీ క్యాస్ట్ రిజర్వేషన్స్ ఉన్నాయి. లేదంటే నాకు జనరల్ కేటగిరీ ఉంది, మేము ఫిజికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాలంటే మీకు అవసరం లేదు. ఓన్లీ స్పెషల్ రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఫిజికల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దానికి సంబంధించిన నోటీసెస్ అన్నీ కూడాను వెబ్సైట్లో రిలీజ్ చేస్తారు. సో ఇవైతే ఈ రోజు వరకు ఉన్న అప్డేట్స్ అనమాట. అయితే ఈ క్యాప్ కోటాకి సంబంధించి 2 days బ్యాక్ నోటిఫికేషన్ వచ్చింది మనకి. ఇకపోతే మనకి రిమైండర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ఏదైతే ఉందో ఎంబీబీఎస్ బీడీఎస్ బీఎస్సీ నర్సింగ్కి ఆల్ ఇండియా కోటా 15% కౌన్సిలింగ్ ఉంటుంది కదా. సో అది ఫస్ట్ రౌండ్ అనేది మనకి 14th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో 20 ఆగస్ట్ వరకు అయితే రిజిస్ట్రేషన్ అండ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇది 14th మరో 2 daysలో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. సో అందరూ అలర్ట్గా ఉండాల్సి ఉంటుంది. అట్లాగే మనకి ఇంకొక రిమైండర్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ఎంబీబీఎస్ బీడీఎస్ ఫ్రీ సీట్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో స్టేట్ కోటాకి సంబంధించింది, అది మనకి 16th ఆగస్ట్ ఈవినింగ్ 6 PM వరకు రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. సో ఆలోగా మనము రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఇంకా చాలా టైం ఉంది. బట్ ఈ రోజు వరకు ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి, ఏమేమి రిమైండర్స్ ఉన్నాయి అనేది ఈ వీడియోలో అయితే కవర్ చేయడం జరిగింది. సో ఇవైతే ఈ రోజుకి ఉన్న రిమైండర్స్ అండ్ అప్డేట్స్ అనమాట. సో నీట్ కౌన్సిలింగ్కి సంబంధించి ప్రతి అప్డేట్స్ మన ఛానల్లో ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ఆల్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.